హలో గాయ్స్! మనమైతే ఈరోజు తస్మేనియా ట్రిప్ అయితే వేస్తున్నాము. సో, అది టోటల్లీ 9 డేస్ అనమాట. ఈ తస్మేనియా అనేది వన్ ఆఫ్ ద స్టేట్ ఆస్ట్రేలియాలో. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఐలాండ్ అనమాట. దానికి వెళ్ళడానికి మనం మెల్బోర్న్ నుంచి తస్మేనియా షిప్‌లో అయితే వెళ్ళాలి. ఆ షిప్‌కి మనం ఏంటంటే జెలాంగ్‌లో ఉంటుందన్నమాట టెర్మినల్లు. అండ్ తస్మేనియాలో వచ్చేసి డెవెన్‌పోర్ట్‌లో అయితే దిగుతాము. సో, మనమైతే మన కారే తీసుకెళ్ళిపోతాము. ఆ షిప్‌లో అయితే ఎక్కిచ్చేస్తామనమాట. ఎక్కిచ్చేసి అక్కడ దిగాక మనం మన కారు వాడుకోవచ్చు. ఇన్‌కేస్ కావాలంటే మనం జస్ట్ వితౌట్ కారు వెళ్ళి అక్కడైతే కార్ రెంటల్ తీసుకొని అలాగైనా ట్రావెల్ చేయొచ్చు. మోస్ట్‌లీ అక్కడ క్యాబ్స్ అలాంటివేమీ బుక్ అవ్వవు మాక్సిమం. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. మీరైతే ఇక్కడ షిప్ నుంచి పికప్ చేసుకునే లెక్కయితే. మనం ఇలా వచ్చేసాకయితే ఇక్కడ జలాంగ్ టెర్మినల్‌కి ఇలా వెహికల్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాయన్నమాట. మన వెహికల్‌ని బట్టి మనమైతే ఏ లేన్‌లోకెళ్ళాలో డిసైడ్ అవ్వాలి. ఇన్‌కేస్ క్యారవాన్స్ అయితే అవున్న లేన్‌లోకి గానీ, నార్మల్ ఎస్యూవీ కార్ అయితే ఎస్యూవీ కార్స్ లేన్‌లో ఇలా ఉండాలన్నమాట. ఆ రెడ్ షెల్టర్ అనేది కనిపిస్తుంది గదా! అదేంటంటే మనకి చెక్ ఇన్ పాయింటు. మన టికెట్ అడుగుతారు. అండ్ డీటెయిల్స్ అడుగుతారు. మనం ఏంటంటే రా ఫుడ్ గానీ అండ్ వెజిటబుల్స్ గానీ, నాన్ వెజ్ ఐటెమ్స్ గానీ, ఇలాంటివేమీ తీసుకెళ్ళకూడదనమాట. బట్ మనం ఫుల్‌గా స్టఫ్ అయితే నింపుకొనెళ్ళొచ్చు కార్‌లో అయితే. మనకి ఇది అయిపోయాక అంటే మన చెక్ ఇన్ అయిపోయాక మనకైతే సెక్యూరిటీ చెక్ గూడా ఉంటది. అంటే లైక్ వచ్చి కార్‌లో అయితే చెక్ చేస్తా ఉంటారు ఇలా మధ్యలో ఆపి. సో, మొత్తం మనం వాళ్ళకి ఇన్‌కేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే మనమైతే చెప్పాల్సొస్తది. లైక్ చూపిచ్చాలి ఇప్పుడైతే మనం షిప్‌లోకి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసేసాము. వాళ్ళైతే డైరెక్ట్ చేస్తారు. మనం ఎటెళ్ళాలి ఏంటి అనేది. సో, మనం చాలా జాగ్రత్తగా స్లోగా అయితే వెళ్ళాలి. బట్ నేనైతే కంప్లీట్‌గా అయితే నేను వీడియో అయితే తీయలేదు. లోన ఎలా పార్కింగ్ ఉంటది ఏంటని. టోటల్లీ మనకి అరౌండ్ లైక్ 5 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. కార్ పార్క్స్ చేసుకోవడానికి గానీ, ఆర్ క్యాంపర్ వ్యాన్స్ ఇలా లారీస్ ఇలాంటివన్నీ ట్రక్స్ ఇవన్నీ పార్క్ చేయడానికి. సో, వాళ్ళు డైరెక్ట్ చేసిన దాన్ని బట్టి మనం ఆ పర్టిక్యులర్ ప్లేస్‌కి వెళ్తే వాళ్ళు ఎక్కడ పార్క్ చేయాలి ఏంటి అనేది చెప్తారు. మనం అయితే చాలా స్లోగా వెళ్ళాలి. సో, ఆ నెక్స్ట్ వచ్చేసి మనం ఎంటర్ అవ్వగానే మనకిలా అయితే మ్యాప్ అయితే చూపిస్తారు షిప్‌ది డెక్స్. అండ్ మనం ఏ ఫ్లోర్‌లో పార్క్ చేసామో ఆ ఫ్లోర్ ఫోటో తీసుకోవడం మంచిది. ఇప్పుడైతే మనం సెవెంత్ డెక్‌లో కూర్చున్నాము. సో, ఇక్కడైతే మనకి సీటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. బట్ ఇంకా ఎయిత్, నైన్త్‌కి అయితే ఎళ్ళలేదు గానీ, సెవెంత్‌లోనే కూర్చున్నాం. మనకి సెవెంత్‌లోకి బుక్స్ గానీ, ఇలా కార్డ్స్ గానీ అన్నీ ఉంటాయన్నమాట. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. మనం ఏ ప్లేసెస్‌కెళ్ళాలి, మనకక్కడ ఏం ప్రొడక్ట్స్ దొరుకుతాయి, లైక్ స్ట్రాబెర్రీస్ అని, బ్లూబెర్రీస్ అని, ఎక్కడ పండుతాయి, ఏంటి మనకి ఇలా అడ్వెంచర్స్ ఎక్కడుంటాయి, ఇలా క్లియర్‌గా మ్యాప్ గూడా ఏస్తారనమాట. అట్లా ఇంకా కాస్టు లైక్ అన్నీ మనం వాళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళి అన్నీ చెక్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ షిప్‌లోనే మనం మన ఐటినరీ గూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు చూడండి శాంపుల్ ఐటినరీ అని చెప్పి. బట్ ముందులే ప్లాన్ చేసుకొస్తాం బెటరు. అండ్ మనం ఇక్కడ ఈ బుక్స్‌లో చూసాక మనకి సమ్ యాడ్ ఆన్స్ అనమాట. కొన్ని యాడ్ చేసుకోవచ్చు కొన్ని ప్లేసెస్. సో, అండ్ మనకి ఇంకో ఇలా కార్డ్ అయితే పెట్టారు రోడ్ సేఫ్టీ అని. మనకి అంటే లైక్ ఆస్ట్రేలియన్ మొత్తం సేమ్ రూల్స్ కదా! బట్ అక్కడ ఏమన్నా ఇంకా యాడ్ ఆన్స్ ఏమన్నా సింబల్స్ ఉంటే ఏంటంటే ఇట్లా చూపిస్తారు. ఇట్లా మెన్షన్ చేస్తారనమాట. మనం ఇవి ఫాలో అవుతా వెళ్ళడమే. ఇక్కడ మనకి బుష్ ఫైర్ సేఫ్టీ ట్రావెలర్స్ అని కూడా ఒకటుంది. సో, ఇందుట్లో మనం ఒకసారి చదవాలి. ఎందుకంటే మనకి అదంతా ఫారెస్ట్ కదా! అండ్ దట్టు ఇది సమ్మర్ అనమాట. సమ్మర్‌లో మనకి బుష్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో, మనం ఇది కొంచెం చదివితే మనకి ఆ టైంలో ఇన్‌కేస్ అయినా ఎలా రిపోర్ట్ చేయాలి, లేదంటే మనం ఎలా సేఫ్‌గా ట్రావెల్ చేయాలి అనేది తెలుస్తది. నెక్స్ట్ మనం లంచ్‌కైతే వచ్చేసాము. ఇక్కడ చాలా ఐటెమ్స్ ఉంటాయన్నమాట. వాటిల్లో మనకేవి కావాలో అవి పెట్టుకుని అయితే వెళ్ళిపోవచ్చు. కాపోతే ఇది బఫే లెక్కన. బట్ మనం ఎంతైతే పెట్టుకుంటామో ఆ ప్లేట్‌కి అయితే చార్జ్ చేస్తారు మనకి. తర్వాతయితే మనం డెక్ 7లో ఇలా తిరుగుదామని వచ్చాము.
సో ఇలా బయటికి వస్తే షిప్ బయటికి ఇలా కనిపిస్తుంది అనమాట వ్యూ. చాలా బాగుంది కదా, చూసారు కదా బ్లూగా చుట్టుపక్కల అసలు. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ అయితే మనం ఈ డెక్ 7లో అయితే తిరుగుతున్నాము. ఇట్లా వాష్రూమ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ మనం ఇంకేస్ సినిమా చూడాలనుకుంటే ఆ సినిమా థియేటర్ కూడా ఉంది మనకి. కాకపోతే ఏంటంటే మనం ఇందాక చూసాం కదా రిసెప్షను, అక్కడ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇచ్చాడు కదా టికెట్స్ ఎంత అనేది, అండ్ మనకి ఏమి సినిమాస్ ఇక్కడ జరుగుతాయి అనేది కూడా ఇచ్చాడు. మనకు నెక్స్ట్ లాంజ్ అనమాట. మనకి లాంజ్ కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ మాకు ఓన్లీ ఒకటే దొరకడం వలన ఒకటే బుక్ చేసుకున్నాం. బట్ ఇక్కడ అంత ఇదిగా లేదు చూసాం గానీ. అండ్ ఇంకా మేమైతే ఇంకా అవుట్ సైడ్ సీట్స్ కూడా ఉంటాయి. మనం అక్కడైతే కూర్చోవచ్చు ఎక్కడైనా కానీ. ఇలా బయటకొచ్చి చూస్తే అసలు షిప్ బ్యాక్ సైడ్ అయితే చూసారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో. అండ్ అంటే లైక్ ఆ షిప్ వెళ్తున్నప్పుడు పాత్ ఎలా కనిపిస్తుందో చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే అందరూ లైన్‌గా కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఆ వ్యూని. కాకపోతే బాగా చల్లగా ఉంది. ఆ పొగొట్టాలు కూడా చూడండి ఎన్నున్నాయో అసల. అండ్ ఈ వ్యూ అయితే చాలా బాగుంది. చూసారు కదా పాత్ ఎంత దూరం నుంచి కనిపిస్తుందో ఇది. చాలా బాగుంది. అండ్ మనకైతే గేమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇవి చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అల్లే ఉన్నాయి. అండ్ మనకి ఆన్‌లైన్‌లో పే చేద్దామంటే ఆన్‌లైన్ కూడా వర్క్ అవ్వట్లేదు. మనకి ఖచ్చితంగా కాయిన్స్ గానీ, లేదంటే మనీ నోట్స్ గానీ కావాల్సిందే. బట్ మన దగ్గర లేకపోవడంతో మనం ఆడలేకపోయాము. అండ్ చాలామంది డిసప్పాయింట్ అయ్యారనమాట. వచ్చి చూడడం, గేమ్స్ ఆడదాం అని. బట్ లైక్ వాళ్ళకి పని చేయకపోవడంతో ఇంటర్నెట్. సో, వాళ్ళు కాయిన్స్ తీసుకోలేకపోయారు అండ్ ఆడలేకపోయారనమాట. చూసారు కదా ఇలా వార్నింగ్ అని చూపిస్తుంది. తీసుకుందామంటే $5కే 5 10 టోకెన్స్ అలా ఇచ్చాడనమాట. ఇక్కడైతే మనకి పిజ్జా రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడ రెస్టారెంట్‌లో ఆర్డర్ పెట్టుకుని అయితే తినొచ్చు కావాల్సొస్తే. మనం ఫైనల్‌గా అయితే డెవెన్‌పోర్ట్ అయితే వచ్చేసాము. సో, చూసారు కదా వ్యూ ఎలా ఉందో. అంటే మనకి టెర్మినల్‌కి దగ్గరగా అయితే వచ్చేసింది. సో, నేనైతే ఇంకా కిందకొచ్చేసేసి ఫస్ట్ లెవెల్‌లోకి మన కార్ దగ్గర అయితే రెడీగా ఉన్నాము. సో, వన్స్ లైక్ పైన వెహికల్స్ అన్నీ క్లియర్ అవ్వగానే మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. మనకి వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎలా ఎళ్ళాలి ఏంటి అనేది. దాన్ని బేస్ చేసుకొని మనం అయితే బయటకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనకి స్ట్రెయిట్ రోడ్ అనమాట. లెఫ్ట్ సైడు ట్రక్ చూసారు గదా! చాలా లాంగ్ ట్రక్కు. ఇలాంటి ట్రక్స్ గూడా మనకి ఈ షిప్‌లోనే వచ్చేస్తాయన్నమాట మనతో పాటే. అండ్ మనకి బయటికి రాంగానే లైట్‌గా రైన్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మనకి ఆకలి గూడా వేస్తుంది. సో, అందుకనే జాంబ్రో అయితే ఎళ్ళిపోయాం. దీనికి డ్రైవ్ త్రూ కూడా ఉంది జాంబ్రోకి. అండ్ ఎందుకంటే మనకి కొంచెం హెల్తీ ఫుడ్ అనేది పడాలి. సో, అందుకనే జాంబ్రోకి అయితే వచ్చేసాము. అండ్ ఆ తర్వాత వెంటనే మన హోటల్‌కైతే వచ్చేసాము. ఇలాగే ఉందన్నమాట హోటల్‌లో చూసారు గదా! సో, చాలా రూమ్స్ ఉన్నాయి. అదే కంఫర్ట్ ఇన్ అనే హోటలు డెవెన్‌పోర్ట్‌లోనే ఉంటుంది. సో, మనకి ఫైర్ సేఫ్టీ కోసం ఇలా సిలిండర్స్ కూడా ఇచ్చారు. చూసారు కదా! బయట పెట్టారు. కూర్చోడానికి చైర్సు. అండ్ మనకి రూమ్‌లో ఎంటర్ అవ్వగానే ఏంటంటే, మనకి టీవీ ఉంది, చైర్స్ ఉన్నాయి కూర్చోడానికి. అండ్ మంచిగా బెడ్ ఉంది. ఆ లైట్స్ చూసారా? అండ్ చైర్సు లైక్ ఇలా సేమ్ స్టైల్ ఉంటదనమాట ఆస్ట్రేలియాలో రూమ్స్ అనేవి. సో, మనకి ఇవన్నీ దుప్పట్లో అండ్ గ్లాసెసు, కాఫీ కలుపుకోవడానికి ఓవెను అన్నీ ఇచ్చారు. మనకి ఏసీ అన్నీ ఉన్నాయి. బాత్రూమ్ గూడా క్లీన్‌గా, నీట్‌గా మంచిగా ఉందనమాట. మాకు చాలా వర్త్ అనిపించింది ఈ హోటల్ అయితే. సో, మీరు గూడా డెవెన్‌పోర్ట్‌లోకొస్తే ఈ హోటల్‌లో స్టే చేయడానికి ట్రై చేయండి. సో, ఇదే అనమాట మన డే 1.